సో హాయ్ గైస్, మనం ఈరోజు నావీ బయాస్ అల్గోరిథం పూర్తిగా నేర్చుకుందాం. నిన్న ఇంట్రడక్షన్ చూసినాం బేస్ థియరం ఎందుకని. సో నావీ బయాస్ అంటే ఏంటంటే డెఫినేషన్ చెప్తూ వినండి. నావీ బయాస్ ఈజ్ ఎ క్లాసిఫైర్, ఈజ్ ఎ సింపుల్ ప్రాబ్లమిస్టిక్ క్లాసిఫైర్ బేస్డ్ ఆన్ అప్లయింగ్ ద బేస్ థియరం. బేస్ థియరం అప్లై చేస్తాం మనం నావీ బయాస్. సో బేస్ థియరం ఈజ్ దిస్. మీకు ముందే చెప్పా బేస్ థియరం అంటే ఎలా అంటే మీకు డిపెండెంట్ ఈవెంట్కి వెళ్ళి మనం బేస్ థియరం డిరైవ్ చేసినాం ప్రీవియస్ వీడియోలో. ఒకసారి ప్రీవియస్ వీడియో వెళ్ళేసి రండి. సో మనకు బేస్ థియరం వచ్చేసి P by probability of B by A equal to probability of B into probability of A by B by probability of A. సో ఇప్పుడు ఇది వచ్చింది, దీన్ని మనం రియల్ టైంలో ఎలా అప్లై చేస్తామంటే సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ కాబట్టి మనకు నావీ బయాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. సో మీరు ఏంటంటే వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు, మొత్తం డీటెయిల్గా చూసుకుందాం. నావీ బయాస్ ఇప్పటితో ఖతం చేసేద్దాం అల్గోరిథంని. సో మనకు ఇది రియల్ టైంలో ఎలా అప్లై చేస్తామంటే ఇప్పుడు P ప్రాబిలిటీ ఆఫ్ B బై Aని, B అనేది అవుట్పుట్ అనుకోండి మీరు, ప్రాబిలిటీ ఆఫ్ S బై A అనేది దిస్ ఆల్ ఫీచర్స్ లైక్ x1 x2 x3 x4. ప్రాబిలిటీ ఆఫ్ S బై x1 x2 x3 x4 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ S ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x1 x2 x3 బై S బై ప్రాబిలిటీ ఆఫ్ x1 x2 x2. ఏం అర్థం కావాలంటారా? సో మీకు చూపిస్తా. దిస్ వాట్ మనం ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం దీన్ని ఇలా. సో ప్రాబిలిటీ ఆఫ్ S బై x1 x2 x3 O1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ A బై B. B by A. B is nothing but the output and A is the input features, and probability of S into probability of x1 x2 x2 by Y by probability of x1 x2 x3 so on xn. ఓకేనా? ఇది సేమ్ మనం బయాస్ థియరంలో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంతే సింపుల్, ఏం కాంప్లికేటెడ్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్కి రాసుకుంటాం మనం ఒక ఈక్వేషన్, ప్రాబిలిటీ ఆఫ్ నోకి రాసుకుంటాం మనం ఒక ఈక్వేషన్. అర్థమవుతుందా? ప్రాబిలిటీ ఆఫ్ ఎస్కి రాసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ నోకి రాసుకుంటాం, ఎందుకంటే ఇది బైనరీ క్లాసిఫికేషన్ కదా. సో ఇట్ ఈస్ ఎ బైనరీ క్లాసిఫికేషన్ విచ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ద బేస్ థియరం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఈ దాకా అర్థమైంది మీకు. మనం ఎస్కి ఒకటి రాసుకుంటాం, నోకి ఒకటి రాసుకుంటాం. ఎస్కి నోకి రాసుకున్న తర్వాత చూపిస్తాం. సో ఇది ఇలా రాసుకుంటాం మనం. సో ప్రాబిలిటీ ఫర్ S, ప్రాబిలిటీ ఆఫ్ S ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x1 ఇంటూ S ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x2 ఇంటూ x2 బై y ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x3 బై y సో ఆన్ ప్రాబిలిటీ ఆఫ్ xn బై y. సో ఇది దాకా మీకు అర్థమైంది. సో నేను ఏం చేస్తాను అంటే ప్రాబిలిటీ ఆఫ్ Sకి ఒక ఈక్వేషన్ రాసుకుంటా, ప్రాబిలిటీ ఆఫ్ నోకి ఒక ఈక్వేషన్ రాసుకుంటా. సో రాసిన తర్వాత నువ్వు ఎట్లైనా మల్టిప్లికేషన్ చేస్తావు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే నీకు డినామినేటర్ కాన్స్టెంట్ ఉంది ఇక్కడ చూడు, ప్రాబిలిటీ ఆఫ్ x1 x2 x3 సో ఆన్ xn వేసుకున్నా, ప్రాబిలిటీ ఆఫ్ x1 x2 x3 సో ఆన్ xn వేసుకున్నా. నాకు డినామినేటర్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి నేను డినామినేటర్ కట్ చేస్తా. సో డినామినేటర్ని రిమూవ్ చేస్తా, కాన్స్టెంట్ కదా మనకు అవసరం లేదు, రియల్ టైంలో మనకు అవసరం లేదు. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే అర్థం. సో ఓకే శివ, ఇది దాకా అర్థమైంది. నావీ బయాస్ అంటే బయాస్ థియరం ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ద ఈక్వేషన్లో మనం డేటాని సబ్స్టిట్యూట్ చేసినాం. ఒక ఎగ్జాంపుల్తో మనం దీన్ని ఎండ్ చేద్దాం. ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, సింపుల్ మంచిగా ఉంటుంది. ఒకసారి చూడండి. డేటా సెట్ తీసుకున్నాం ఫస్ట్ థింగ్. ఎగ్జాంపుల్ అంటే మెయిన్ డేటా సెట్ కదా. సో ఇది మన డేటా సెట్, ఇది అర్థమవుతుందా? ఇది మన డేటా సెట్ ఏంటంటే మనకు ఫీచర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఫీచర్స్ ఉన్నాయి. 5 ఫీచర్స్ ఉన్నాయి. డేటా సెట్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. డే అంటే ఏంటంటే డేస్ ఉన్నాయి మనకు, 1 to 14 డేస్ ఉన్నాయి. సో 1 to 14 డేస్లో ఓకే. సో 1 to 14 డేస్లో మనకు అవుట్లుక్ అనేది 3 కేటగిరీస్లో డివైడ్ అయింది. అవుట్లుక్ సన్నీ, ఓవర్కాస్ట్ ఆర్ రెయిన్ ఇలా ఉంది. సో ఇంకేంటి టెంపరేచర్, హాట్, కూల్డ్, మైల్డ్, అండ్ ఇంకోటి విండ్, వీక్, స్ట్రాంగ్, అంతే 2 కేటగిరీ డివైడ్ అయింది. అదే మనకు హ్యూమిడిటీ వచ్చేసి హై ఉందా, హై ఆర్ నార్మల్, 2 కేటగిరీస్ డివైడ్ అయింది. ఇది మన అవుట్పుట్. ప్లేయింగ్ టెన్నిస్, నో, ఆడరా అనేది మనం ప్రిడిక్ట్ చేయాలి. ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం కదా. సో డేటా సెట్ చూడంగానే ఇట్స్ లేబుల్ అండ్ ఇట్స్ గివ్స్ ద అవుట్పుట్ ఉంది, మనకు లేబుల్స్ ఉంది కాబట్టి ఇది మనం ఏమంటాం సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అంటే. సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్లో మనకు క్లాసిఫికేషన్, రిగ్రెషన్ ఉంటుంది. మనకు అవుట్పుట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటిన్యూస్ వాల్యూ ఉంటే రిగ్రెషన్ అంటాం, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేటగిరికల్ వాల్యూ ఎస్ ఆర్ నో, పాస్ ఆర్ ఫెయిల్ ఉంటే మనం ఏమనుకుంటాం దీన్ని ఇట్స్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఓకేనా? అర్థమైందా? ఇది డేటా సెట్. నీకు డేటా సెట్ క్లియర్ ఉందా? సో అర్థమైంది డేటా సెట్. సో మనం ఏం చేద్దామంటే కొంచెం ఫర్దర్గా వెళ్దాం. డేటా సెట్లో నేను ఏం తీసుకుంటా అంటే ఫీచర్స్ని ఫీచర్స్ అంటే అవుట్లుక్ ఫీచర్ తీసుకుంటాను నేను. అర్థమవుతుందా? అవుట్లుక్ ఫీచర్లో మనం కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, సన్నీ చూస్తారు కదా, సన్నీ, ఓవర్కాస్ట్ అండ్ రెయిన్, 3 ఫీచర్ని తీసుకొని నేను ఏం చేస్తాను అంటే ఎన్ని ఎస్లు ఉన్నాయి ఎన్ని నోలు ఉన్నాయి చూసుకొని ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి, ప్రాబిలిటీ ఆఫ్ నో ఎన్ని ఉన్నాయో చూసుకుంటా. సో ఇప్పుడు సన్నీకి చూడండి ఎస్ ఎన్ని ఉన్నాయో, సన్నీ. సో ఎస్ఎస్ చూద్దాం సన్నీకి.
సో ఇక్కడ 2 నోలే ఉన్నాయి. సో సన్నీ ఇక్కడ ఉంది. సో నో ఎస్ ఒకటి సన్నీ, ఇంకోటి ఎస్ ఒకటి, ఇక్కడ ఒకటి. సో సన్నీకి 2 ఎస్లు ఉన్నాయి. ఏం రాసిన? సన్నీ 2 ఎస్లు రాసిన. నోలు ఎన్ని ఉన్నాయి చూద్దాం. సన్నీ 2 ఉన్నాయి కాబట్టి 2 నోస్ ఫస్టే అయిపోయినాయి. సన్నీ 2 నోస్ అండ్ సన్నీ ఈడొక నో 3 నోస్ అండ్ సన్నీ ఇదే ఎస్ ఉంది. సో సన్నీ ఎస్. సో అంతే. సన్నీకి ఎన్ని ఉన్నాయి? 3 నోలు ఉన్నాయి. సో నాకు 3 నోలు రాసుకున్నాను. నెక్స్ట్ ఓవర్ క్యాస్ట్కి రాసుకుంటా. ఓవర్ క్యాస్ట్ నేను ఫీచర్ తీసుకున్నా. ఫీచర్ ఏం తీసుకున్నా? అవుట్లుక్ ఫీచర్ తీసుకున్నా. అందుకే నేను అవుట్లుక్ ఫీచర్కి డేట్ అని నీకు ఇది ఎందుకు చేస్తున్నాం అనేది ఫర్దర్గా నీకు మొత్తం తెలిసిపోద్ది. నీకు మనం ఈక్వేషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నీకు అర్థమైపోద్ది. సో నెక్స్ట్ ఓవర్ క్యాస్ట్ తీసుకున్నా. ఓవర్ క్యాస్ట్ తీసుకొని ఏం చేసిన? ఓవర్ క్యాస్ట్లో నీకు ఎస్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. ఓవర్ క్యాస్ట్ 2 తర్వాత 3. సో ఓవర్ క్యాస్ట్ ఎస్ ఒకటి 1 అండ్ ఓవర్ క్యాస్ట్ 2 3 4 ఓవర్ క్యాస్ట్లు ఉన్నాయి. సో మనం 4 తీసుకున్నా. అండ్ నోలు ఎన్ని ఉన్నాయో చూసుకున్నాం. ఓవర్ క్యాస్ట్కి ఈడొకటి ఎస్ఏ ఉంది, ఈడొకటి ఎస్ఏ ఉంది, సో ఈడొకటి ఎస్ఏ ఉంది, ఈడొకటి. సో నాకు ఏం లేదు. ఓవర్ క్యాస్ట్కి నోలు ఎన్ని ఉన్నాయో 0 తీసుకున్నా. సో నెక్స్ట్ రెయిన్కి చూద్దాం. రెయిన్కి ఎన్ని ఎస్లు ఉన్నాయి? 1 ఓకే, 2 ఓకే, 3 ఎస్లు రెయిన్కి. సో నోలు 1 ఒకటి, ఇక్కడ ఒకటి. అర్థమవుతుంది అంటే మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అవుట్లుక్ ఫీచర్ తీసుకొని దాని కేటగిరీస్ అన్నీ ఓవర్ క్యాస్ట్ తీసుకొని ఎన్ని ఎస్లు ఎన్ని నోలు ఉన్నాయి క్యాల్కులేట్ చేసి ఇప్పుడు ఎస్లు ఎన్ని టోటల్ 2 4 6 + 3 9 ఎస్లు ఉన్నాయి. సో నోలు ఎన్ని ఉన్నాయి? 3 + 2 5 ఎస్లు ఉన్నాయి. సో నా ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అర్థమవుతుందా? ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎన్ని ఉన్నాయి? 2/9 అర్థమవుతుందా? మొత్తం ఓవరాల్ 9 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ ఓవర్ క్యాస్ట్ 4/9. ప్రాబిలిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అర్థమవుతుంది. సో ద ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ విత్ రెస్పెక్ట్ టు నో సో 3/5. ప్రాబిలిటీ ఆఫ్ ఓవర్ క్యాస్ట్ విత్ రెస్పెక్ట్ టు నో 0/5. ప్రాబిలిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు నో 2/5. సేమ్ ఇదే విధంగా ఇంకో ఫీచర్కి మనం ఏం తీసుకుంటామంటే టెంపరేచర్ ఫీచర్ తీసుకుందాం. మినిమం 2 ఫీచర్ తీసుకుంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మినిమం 2 ఫీచర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం తీసుకుందామంటే చూడండి టెంపరేచర్ తీసుకుందాం. మన టెంపరేచర్లో ఏముంది డేటా చూడండి ఒకసారి. టెంపరేచర్లో మనకు హాట్ ఒకటి, కూల్ ఒకటి, మైల్డ్ ఒకటి ఉంది. సో హాట్లో ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్ చూసుకుందాం. ఫస్ట్ నో ఒకటి ఎస్, తర్వాత హాట్ ఇక్కడ ఒకటి ఎస్, మొత్తం 2 లెస్ ఉన్నాయి. సో హాట్ 2 తీసుకుందాం. నోలు ఎన్ని ఉన్నాయి చూసుకుందాం. నో హాట్ ఫస్ట్ 2 నో ఉన్నాయి, తర్వాత హాట్ అంతే, నోలు 2 ఉన్నాయి. సో అయిపోయింది. మైల్డ్ చూసుకుందాం. మైల్డ్కి ఎస్ ఎన్ని ఉన్నాయి? 1. 1 2 3 4 ఇక్కడ ఒకటి 4 చూడండి 1 2 3 తర్వాత 4 మొత్తం 4 ఎస్ మైల్డ్కి. సో కోల్డ్కి ఎన్ని చూసుకుంటే కోల్డ్ ఎస్ 1 అండ్ 2 ఇదొకటి 3 కోల్డ్ ఉన్నాయి. అండ్ నోలు ఎన్ని చూసుకుంటే ఇది ఒక నో ఉంది కోల్డ్కి. సో కేటగిరీ ఫస్ట్ ఎస్ నోలు ఎన్ని డివైడ్ చేసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు హాట్ తీసుకుంటే ఎన్ని 2 4 6 + 3 9. వెయిట్ ఎ సెకండ్ కొంచెం 9 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ హాట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఈజ్ 2/9. ప్రాబిలిటీ మొత్తం 2 కదా, ఇది ఓవరాల్ 9 కదా. ప్రాబిలిటీ ఆఫ్ హాట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ 2/9. ప్రాబిలిటీ ఆఫ్ హాట్ విత్ రెస్పెక్ట్ టు నో 2/5. సేమ్ ఇక్కడ 5 కదా, 2/5. ఇక్కడ సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు మైల్డ్ 4/9. ప్రాబిలిటీ ఆఫ్ నో విత్ రెస్పెక్ట్ టు మైల్డ్ 2/5. ప్రాబిలిటీ ఆఫ్ కూల్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ 3/9. ప్రాబిలిటీ ఆఫ్ కూల్ విత్ రెస్పెక్ట్ టు నో 1/5. సో మీకు ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి. ఫర్దర్ ఎందుకని నేను చెప్తాను మీకు. ఇది అర్థమైంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంటా ప్లే టెన్నిస్ చూసుకుంటా. టెన్నిస్లో ఎన్ని ఎస్లు ఉన్నాయి ఎన్ని నోళ్ళు ఉన్నాయని చూసుకుంటా. నాకు అవుట్పుట్ ఫీచర్ పక్కా కావాలి. నేను మినిమం 2 ఫీచర్ తీసుకున్నా, అవుట్పుట్ పక్కా కావాలి. ఎన్ని ఎస్లు ఉన్నాయని లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 ఎస్లు ఉన్నాయి. సో 9 ఎస్ఎస్ అని పెట్టినా. సో నోళ్ళు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 14లో 9 తీసేసి ఎంత పోయి 5 కదా. సో 5. సో నేను ఏం చేసిన అంటే దీన్ని ఓవరాల్ 14 ఉన్నాయి కాబట్టి 9/14 5/14 అన్న. మీకు ఇది అర్థమైంది ఆ కాన్సెప్ట్. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వద్దాం. ఈక్వేషన్ ఇలా సబ్ వీడియోలో ఎందుకు ఇది ఇలా రాసుకున్నాం మనం అని మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి. సో న్యూ డేట్ అని వచ్చింది. న్యూ డేట్ ఏమని వచ్చింది?
డేటా విచ్ హాస్ టెస్ట్లో ఏమొచ్చింది, సన్నీ అండ్ హాట్ వచ్చింది. సో సన్నీ హాట్ వచ్చినప్పుడు మనకు టెన్నిస్ ఆడతారా ఆడరా అని మనం ప్రిడిక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, మనం ప్రతి డేటాకి ఎస్ నో అని 2 ఈక్వేషన్స్ అని చెప్పిన మీకు ముందే, ఇక్కడ చూపిస్తా. ప్రతి డేటాకి ఎస్ నో, ప్రాబిలిటీ ఫర్ ఎస్, ప్రాబిలిటీ ఫర్ నో అని తీసుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు సన్నీ అండ్ హాట్, అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏని సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2 ఫీచర్స్ ఎస్ నోలో కామన్ ఉంది కాబట్టి కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎట్లా చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ పక్కన చూసుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ బై ఎస్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ హాట్ బై ఎస్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది మనకు, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ 9/14. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ మీకు కొంచెం నిదానంగా క్లియర్గా వినండి, మనం ఏం మళ్ళీ రీకాల్ చేసుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత 9/14 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ విత్ రెస్పెక్ట్ టు ఎస్, ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ విత్ రెస్పెక్ట్ టు ఎస్ 2/9 సబ్స్టిట్యూట్ చేసిన. సో ప్రాబిలిటీ ఆఫ్ హాట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్, ప్రాబిలిటీ ఆఫ్ హాట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ 2/9. ఇప్పుడు నీకు అర్థమైంది ఈ డేటాను మనం కేటగిరీగా ఎందుకు డివైడ్ చేసినాం, ఎందుకు ఎస్ఎన్ డివైడ్ చేసి ప్రాబిలిటీ కనుక్కుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి. సో ఓవరాల్ మనం డివైడ్ చేస్తే 9 కట్ అయిపోద్ది. 9 కట్ అయిపోయినాక 2 1 2 7 కట్ అయిపోయి 7 9 63, 2/63 0.013 వస్తాయి. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ ఎస్. ఓకే, సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ నో బై సన్నీ, ఇది సేమ్ సన్నీ అన్నారు. ప్రాబిలిటీ ఆఫ్ నో ఎంత ఉంది మనకు 5/14. ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ విత్ రెస్పెక్ట్ టు నో, ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ విత్ రెస్పెక్ట్ టు నో 3/5, 3/5. ప్రాబిలిటీ ఆఫ్ హాట్ విత్ రెస్పెక్ట్ టు నో 2/5 ఏం చేసినాం, ఇక్కడ ఏం చేసినాం 5 డివైడ్ చేసినాం. 2 1 2 7 7 5 35, 3/35 0.085. సో దీన్ని ఏం చేసినామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అంటే మనం ఆడొచ్చా ఎప్పుడు సన్నీ అండ్ హాట్ ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే దీన్ని యావరేజ్ చేస్తాం. 0.01 బై 0.031 బై 0.081, మన పర్సెంటేజ్ 25% వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ నో విత్ రెస్పెక్ట్ టు సన్నీ అండ్ హాట్ వచ్చినప్పుడు 0.085 బై 0.031 ప్లస్ 0.031, మన డివైడ్ చేసి ఎంత 73% వస్తుంది. అంటే ఎక్కువ పర్సెంట్ 73 ఉంది, బట్ ప్లేయింగ్ టెన్నిస్ ఈజ్ నాట్ పాసిబుల్. బ్రీఫ్ అర్థమైందా మీకు? సింపుల్, ఏమీ లేదు ఇక్కడ. నువ్వు నెయివ్ బయాస్ ఫస్ట్ సింపుల్ నెయివ్ బయాస్ ఈక్వేషన్ తీసుకుంటావు నువ్వు. ఓకేనా? నెయివ్ బయాస్ ఈక్వేషన్ తీసుకొని దాన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తావు అనేది ఎగ్జాంపుల్లో చూపించిన నీకు. ఈ ఎగ్జాంపుల్లో చూపించినాక నువ్వు నెయివ్ బయాస్ ఇప్పుడు క్లాసిఫికేషన్ ప్రాబ్లం కదా, క్లాసిఫికేషన్ ప్రాబ్లం నువ్వు ఎస్కి నోకి 2 ఈక్వేషన్ రాసుకుంటావు. 2 ఈక్వేషన్ ముందు కామన్ ఉంది కాన్స్టెంట్ కాబట్టి తీసేసినా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తావు. మనం ఎగ్జాంపుల్ డేటా సెట్గా ఈ డేటా సెట్ తీసుకున్నాం మనం. సింపుల్, ఈ డేటా సెట్ తీసుకొని ఓకే ఈ డేటా సెట్ తీసుకున్నాం మనం. ఈ డేటా సెట్ని మనం ఏం చేసినామంటే దీన్ని ఫీచర్స్గా అవుట్లుక్ ఒక ఫీచర్ అండ్ టెంపరేచర్ తీసుకొని దీన్ని మనం అవుట్పుట్ కేటగిరీలో సన్నీ ఓవర్కాస్ట్ రెయిన్ అండ్ డివైడ్ చేసి ఎన్ని ఎస్లు ఎన్ని నోళ్ళు అని తీసుకొని ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు సన్నీ, ప్రాబిలిటీ ఆఫ్ నో విత్ రెస్పెక్ట్ టు సన్నీ, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఓవర్కాస్ట్, ప్రాబిలిటీ ఆఫ్ నో విత్ రెస్పెక్ట్ టు ఓవర్కాస్ట్, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు రెయిన్, ప్రాబిలిటీ ఆఫ్ నో విత్ రెస్పెక్ట్ టు ఇలా డివైడ్ చేసుకున్నాం. ఎన్ని ఎస్లు ఎన్ని నోళ్ళు అని చెప్పి ప్రాబిలిటీ వేసుకున్నాం మనం. ఇక్కడ టెంపరేచర్ కూడా సేమ్ కేటగిరీ డివైడ్ చేసుకొని వేసుకున్నాం. ప్రాబిలిటీ పక్క మనం 2 ఫీచర్ తీసుకున్నాం. అవుట్ ఫీచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవుట్పుట్ ఫీచర్కి మనం ప్లేయర్కి ఎన్ని ఎస్లు ఎన్ని నోళ్ళు నేను తీసుకున్నాం. దీని ఓవరాల్ మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ ఈక్వేషన్ కొత్త డేటా వచ్చింది, న్యూ డేటా వెన్ టెస్ట్ సన్ ఇన్ హ్యాటీ, ఆడతారా ఆడరా అని అన్నాడు. సో ఏం చేసిన అంటే దీన్ని ఇలా సో ఆడతారా ఆడరా అన్న దాన్ని నేను ఏం చేసిన ఎస్ సన్నీ హాట్ అండ్ ఇలా వీడియో లెంత్ అయిపోయింది. సో 15 అర్థమవుతుంది మీకు. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు సన్నీ అండ్ హాట్ అన్న ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ బై ఎస్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ హాట్ బై ఎస్. దీన్ని సబ్స్టిట్యూట్ వాల్యూస్ ఇక్కడ నుండి వాల్యూస్ తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేసిన నేను ఒక ప్రాబిలిటీ వచ్చింది. సో నోకి ఒక ఇట్లా ఈక్వేషన్ తీసుకొని ఇంకో సబ్స్టిట్యూట్ వచ్చింది. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ సన్నీ అంటే ఆడతారా అనేదాన్ని అక్యురసీ 25%, ఆడర్ అన్నదానికి యాక్యురసీ 73% వచ్చింది. సో పర్సంటేజ్ ఇస్ హైవీ. సో సన్నీ అని ఉన్నప్పుడు హాట్ అని ఆడరు. ఇది బ్రీఫ్గా అయింటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, కొంచెం అర్థం సింపుల్. నీకు ఎన్ని 4 స్టెప్పులు. ఫస్ట్ మనం బయాస్ థియరం ఉంటుంది, దాన్ని ఈక్వేషన్ గుర్తుంటే మనం వచ్చిన డేటాకి మనం 2 ఇండిపెండెంట్ ఫీచర్ తీసుకొని దాంట్లో కేటగిరీస్ డివైడ్ చేసి ఎన్ని ఎస్లు ఉన్నాయి ఎన్ని నోళ్ళు ఉన్నాయి రాసుకొని దాని ప్రాబిలిటీ ఆఫ్ ఎస్కి ప్రాబిలిటీ ఆఫ్ నోకి సైడ్ రాసుకొని తర్వాత మన ఈక్వేషన్లో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ప్రాబిలిటీ వస్తుంది. ఆ ప్రాబిలిటీ వాల్యూని మనం ఎస్ అనుకొని ఇంకో ప్రాబిలిటీ నో అని అనుకొని ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ సన్నీ అండ్ హాట్ 2 దానిలో కలిపి ఒకదాన్ని వేసేస్తే ఇలా వేసేస్తే నీకు 2 యాక్యురసీ వస్తే దాన్ని వేసుకుంటే ఇంతే సింపుల్, ఏం టెన్షన్ ఏం లేదు. న్యాయ బయాస్ ఇంతే. రైట్ మరి, బాయ్.